హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. అది కావలసిన పదార్థాలు మీకు చూపిస్తానండి. చూడండి, కావలసిన పదార్థాలు ఇది వచ్చి 1.5 కేజీ చికెన్ ఉందండి. ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కొని పెట్టుకున్నాను. దాని తర్వాత వచ్చి ఇది కేరళ చికెన్ కర్రీ అండి. అందుకు దానికి చాలా అంటే మసాలాలు అవి కావాలా. ఇవి వచ్చి ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, తర్వాత వచ్చి అల్లం అండి. ఇది వచ్చి తర్వాత వచ్చి ఇవి వచ్చి చూడండి, గరం మసాలా మొత్తము, మిరియాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, చెక్క, లవంగ, జీలకర్ర, మళ్ళీ వచ్చి ఇదేంది సోంపు అండి, సోంపు. తర్వాత ఇది వచ్చి కొబ్బరి అండి. ఇవి అన్నీ 3 కలిపి ఫ్రై చేసుకొని పెట్టుకుందామండి మసాలా రుబ్బడానికి. తర్వాత తాలింపుకి కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలండి. సరేనండి, ఇవన్నీ కలిపి రుబ్బి దాని తర్వాత ఫ్రై చేసి రుబ్బి దాని తర్వాత ఇవన్నీ వేసి చికెన్ వేసి చెప్తానండి. దీంట్లోకి కావలసినవి కారం పొడులు అండి. ఇది ధనియా పౌడరు, ఇది పసుపు, ఇది రెడ్ చిల్లీ పౌడరు, తర్వాత చిల్లీ పౌడర్ అండి. తర్వాత కావాల్సింది ఉప్పు అండి, ఉప్పు. ఇవన్నీ కలిపి ఫ్రై చేసి నేను చూపిస్తానండి. చూడండి, కొబ్బరి నూనె వేసాను. దీనికి కొబ్బరి నూనె వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా ఇవన్నీ కలిపి వేద్దామండి. చూడండి, కొంచెం వేగాయి. దాని తర్వాత ఇవి వేద్దామండి, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, తర్వాత వచ్చి అల్లం. నేను చూపిస్తానండి. చూడండి, వేగాయి బాగా. ఇందులోకి ఇదే మసాలాలు వేసుకున్నామండి, ఇందాక చూపించిన మసాలాలు. మసాలాలు వేసిపోయాయండి, కొబ్బరి కూడా వేసాను. చూడండి, ఇందులోకి వచ్చి సగం పచ్చి కొబ్బరి అండి, సగం వచ్చి ఎండి కొబ్బరి పౌడర్ అండి. ఇవి మొత్తం కలిపి బాగా ఫ్రై చేసుకొని రుబ్బుకున్నామండి. రుబ్బుకొని నేను చూపిస్తానండి. చూడండి, బాగా ఫ్రై అయ్యింది. ఇంకా మాడకూడదు అనమాట, ఎందుకంటే పొగ వస్తుంది, మాడిపోతుంది. ఇంత అయితే సరిపోతుందండి. దీన్ని మనం రుబ్బుకొని చూపిస్తానండి. చూడండి, చికెన్ వండుదాము. నూనె వేసుకుంటున్నాను, దీనికి కావాల్సింది. అలాగే మసాలా రుబ్బి పెట్టుకున్నానండి. మసాలా రుబ్బి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది కాగిన తర్వాత, నూనె కాగిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపి నేను చూపిస్తానండి. చూద్దామండి. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వేగిన తర్వాత మనం ఇందులోకి టమాటాలు వేస్తామండి. టమాటాలు వేసి ఇవి బాగా మెత్తగా అయినాక చికెన్ వేసి చూపిస్తానండి. ఇప్పుడే ఉప్పు వేసుకోవాలా? ఇప్పుడే ఉప్పు వేస్తున్నానండి ఇందులోకి, ఎందుకంటే టమాటా పళ్ళు మెత్తగా అవుతాయి అన్నమాట తొందరగా, అందుకు ఉప్పు వేస్తున్నాను. ఇది చిక్క అనుకోండి. చూద్దామండి. మెత్తగా ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయాయి. మనము మసాలాలో అల్లము పేస్టు, తెల్లవాయి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో వేయాల్సిన పని లేదు. ఇందులో డైరెక్ట్గా ఇంకా చికెన్ వేసుకోవాల్సింది. ఎప్పుడు చేసేటప్పుడు ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ టైం చేస్తున్నాను వీడియో, అంటే తీసేవాళ్ళు ఎవ్వరు లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా ఆయన పాప స్కూల్కి వెళ్తుంది, మా ఆయన వచ్చి ఇంకా ఆఫీస్కి వెళ్తారు, రాత్రికే వస్తారు. అందుకని ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తప్పులు ఏమన్నా అయితే క్షమించండి. చూద్దామండి. చూడండి, చికెన్ అనేది బాగా మగ్గి నీళ్ళన్నీ పోవాలండి. ఇందులో ఒక్క చుక్క నీళ్ళు లేవు. చూడండి, బాగా అంటే ఇది అయ్యాయి అన్నమాట. ముక్క కూడా తెల్లబడిందండి. ముక్క కూడా చూడండి వైట్ కలర్ వచ్చేస్తుంది.
ఇక్కడ చికెన్ తొందరగా ఉడుకుతుందండి. ఇక్కడ దుబాయ్లో చికెను చాలా తొందరగా ఉడుతుంది. మన ఊర్లో అట్లా కాదు. ఇక్కడైతే కొందరు అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు. మన కల్లా అయితే కొంచెము ఉప్పు పసుపు అన్నీ వేసి కొంచెం నానబెట్టుకోవాల్సి వస్తుంది ఒక 2-3 గంటలండి. ఇది ఇంకొంచెం అయినాక చూపిస్తానండి. చూద్దామండి. చూడండి ఇప్పుడు బాగా అంటే ఇది అయ్యిందండి. చూడండి మొత్తం ఇలాగ అయ్యింది. ఇంకా నీళ్ళు అనేది లేవు అనమాట ఇందులో మనం మసాలా వేసుకుందామండి. ఈ రుబ్బిన మసాలా వేసేసి రుబ్బిండే మసాలా చూపిస్తానండి. చూడండి మసాలా వేసాను, కావాల్సినన్ని నీళ్ళు కూడా వేసానండి. ఇంకా ఇది 10 నిమిషాలు బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత నీళ్ళు ఉన్నాయి కదా కొంచెం దగ్గరికి అవుతుందండి. ఇది చపాతీలకి పరోటాలకి చాలా బాగుంటుంది. కొంచెం అంటే ఇది కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి. అందుకే నేను ఇంత వేసుకున్నానండి. మీకు కావాల్సిందంతా అంత వేసుకోవచ్చు, డ్రై అయినా చేసుకోవచ్చు అండి. మనం ఉడికింద చూపిస్తాను. హాయ్ అండి, చూద్దామా ఎంతవరకు వచ్చిందో అండి. చూడండి బాగా ఉడుకుతుంది. కొంచెం నీళ్ళు తగ్గాలన్నమాట. ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుందండి. కొంచెం నీళ్ళు తగ్గాల. చూద్దామండి. చూడండి ఇంకా ఉడుకుతుంది. చాలండి, ఇంత ఉంటే చాలండి, అయిపోయినట్లే, ఉడికినట్టే. ముక్క బాగా ఉడికిందండి. ముక్క చూసారా వైట్ కలర్ వచ్చిందండి. ముక్క బాగా ఉడికిందనమాట. దీంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాండి. కొత్తిమీర ఇష్టంతో సహా వేస్తున్నానండి. కొంచెం ఎక్కువ వేసాను. అలాగే కరివేపాకు తుంచుకొని వేసుకుందామండి. తుంచుకొని వేసుకుంటే దీని ఫ్లేవర్ తొందరగా పోతుందన్నమాట. తుంచుకోకుండా వేస్తే అలాగే తీసి పడేస్తారు పిల్లలు అనేది. తుంచి వేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో కలిసిపోతుంది, తెలియదు అనమాట, తింటారనమాట బాగా. చూద్దామండి. చూడండి ఎంతవరకు బాగా దగ్గరికి వచ్చి బాగా అయిందండి. ఓకేనండి, చూపిస్తాను నేను. చూద్దామండి. అదండి చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం పులుసు పెట్టానండి. సేమ్ నాటికోడి లేదా దాని రుచే ఉంటుందండి. ఇది అలాగే ఉంటుంది సేమ్. టేస్ట్ చేసి చూడండి, ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి అయినా. కానీ కేరళ వాళ్ళ వంటలండి హెల్తీగా ఉంటాయి. ఎందుకంటే కొబ్బరి నూనె అన్నీ వేస్తారు కదా, అన్నిటికీ మంచిది అనమాట. హెల్త్కి మంచిది, మళ్ళీ వచ్చి కండ్లకి మంచిది, మళ్ళీ వచ్చి హెయిర్కి మంచిదండి. ట్రై చేసి చూడండి. దీనికైతే చపాతీ